అందరికీ నమస్కారము. శ్రీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలతో కర్కాటక రాశి వారికి ఈ 2026, 2027 సంవత్సరానికి గాను వారి ఫలితములు ఎలా ఉంటాయనే విషయము ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఈ రాశి వారికి అంతగా ఈ సంవత్సరము అనుకూలత లేదు. కష్టపడాలి, సమయస్ఫూర్తి ఉండాలి. అంతే ఇతరుల సలహాలు తీసుకోవడము అవసరము. అష్టమ భాగ్యస్థానంలో రాహువు, శని కారణంగా ఒత్తిడి ఉండవచ్చు. ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంటుంది. పెట్టుబడులు ఆచితూచి పెట్టాలి. వ్యాపారంలో కొంత మందంగా సాగడానికి అవకాశం ఉంటుంది. ఆగస్టు 2 తర్వాత కుజగ్రహ ప్రభావం ఉంటుంది. కష్టం, పట్టుదల లేనిచో సమస్యలు చూడవచ్చు. అనారోగ్యము, ఆస్తి, వాహన విషయాలలో జాగ్రత్త వహించండి. శని కారణంగా దాదాపుగా కుటుంబంలో శాంతి ఉండకపోవచ్చు. శుభకార్యాలు ఆటంకాలు ఏర్పడవచ్చు. శుభకార్యాలు అక్టోబర్ లేదా జనవరి మధ్యలో మీకు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, ఇవి ఏమైనా మీకు అనుకూలత లేదు, అనుకున్న సమయానికి అవ్వడం లేదు అనుకుంటే, అక్టోబర్ నుండి జనవరి వరకు వేచి ఉండండి. మాట లేదా వ్యాపార కారణంగా న్యాయపరమైనటువంటి చిక్కులు చూడడానికి అవకాశం ఉంటుంది. జాతకం ప్రకారము కర్కాటక రాశి వారికి విదేశీ ప్రయాణము, ఉద్యోగంలో స్థాన బదిలీలు చూస్తారు. విద్యారంగం వారికి, వైద్య రంగంలో వారికి, న్యాయ రంగంలో ఉన్నవారికి, ఉపాధ్యాయ రంగంలో ఉన్నవారికి సానుకూలత ఉంటుంది. నామ నక్షత్రం వారికి భార్య, భర్తల మధ్య కొన్ని సమస్యలు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మాట తగ్గింపు ఉంటే సమస్యలు లేకుండా ఉండవచ్చు. నామ నక్షత్రం వారికి ఎక్కువగా సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది. ఈ కర్కాటక రాశి వారికి కొద్దిగా సమస్యలు చూసినను తుది ఫలితము బాగు ఉంటుంది. కానీ మాట, సంతకము, పెట్టుబడి విషయంలో వీరు జాగ్రత్తగా ఉండాలి. తుది ఫలితంగా చూసుకుంటే నామ నక్షత్రం వారికి 35% గాను, జాతక ప్రకారము 45% గాను అనుకూలత ఉంటుంది.